ఎస్ ఇవాళ వార్తలు వాస్తవాల్లో దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏమున్నాయనేది మనం చూద్దాం. ఎస్ ముందుగా నమస్తే తెలంగాణ తీసుకుందాం. ఇవాళ నమస్తే తెలంగాణలో ఎటువంటి వార్తలు హైలైట్ చేశారో మనం చూద్దాం. ఎస్ మైనింగ్ కోరల్లో మహాశిల్ప శిఖరం చారిత్రక రామప్ప ఆలయానికి ఓపెన్ కాస్ట్ ముప్పు అని వార్త చూస్తున్నాం. ములుగు జిల్లా వెంకటాపూర్ వద్ద ఓపెన్ గని బొగ్గు తవ్వకాలకు కాంగ్రెస్ సర్కార్ అనుమతి, పేలుళ్లతో కదలనున్న ఆలయ పునాదులు, 5 కిలోమీటర్ల వరకు తవ్వకాలు వద్దన్న సుప్రీంకోర్టు. వారి నుంచి కేవలం 4.5 అంటే 4.5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. విధ్వంసక గనికి మహనీయుడు పివి పేరు పెట్టారు. 2012లో అడ్డుకున్న నమస్తే తెలంగాణ పర్యావరణ ప్రేమికులు, పురావస్తు నిపుణులు. కాంగ్రెస్ సర్కారు మళ్ళీ రాగానే కదిలిన ఫైలు అంటూ ఒక ఆందోళనకరమైనటువంటి వార్త మనం చూస్తున్నాం. కొన్ని వేల ఏళ్ల చరిత్ర రామప్ప సొంతం. సో అటువంటి రామప్ప గుడి ఇవాళ ప్రమాదంలో పడిపోతుంది. ప్రమాదం పొంచి ఉంది రామప్ప శిల్పకళా సంపదకి. ఎందుకంటే ఇక్కడ దానికి సమీపంలోనే దాదాపుగా ఒక కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలోనే ఓపెన్ కాస్ట్ మైనింగ్ రాబోతుంది. సో దీంతో రామప్ప పునాదులు కదిలేటువంటి ఒక ప్రమాదమైనటువంటి వార్త పొంచి ఉందనేది మనం చూస్తున్నాం. ప్రమాదకరం కాబోతోంది. రామప్ప ఉనికికే ఇది ప్రశ్నార్థకం కాబోతుందనేది ఈ వార్త మనం చూస్తున్నాం. సో రామప్ప అనేది ఒక గొప్ప శిల్పకళా సంపద. కాకతీయ కాలం నాటి నుంచి కూడా రామప్ప ఎంత ఒక కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకుంది. కొన్ని దశాబ్దాలుగా దాదాపుగా 8 శతాబ్దాలుగా చెక్కు చెదరని వైనం, దాదాపుగా 800 సంవత్సరాలకు పైన ఈ కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి వద్ద సేనాధిపతిగా పనిచేసినటువంటి రేచర్ల రుద్రుడు 1213లో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. చారిత్రక సంపదలో కాకతీయులది ప్రత్యేక శైలి. వీరు నిర్మించిన ఆలయాల్లో ఎక్కువగా త్రికూటాలయాలు ఉన్నాయి. రామప్ప ఆలయాన్ని ఈ శైలిలో నిర్మించారు. ఇక్కడ రుద్రేశ్వర, కాటేశ్వర, కామేశ్వర స్వాములు కొలువై ఉంటారు. 3 వైపులా ప్రవేశ ద్వారాలు, ఆలయం మధ్యలో పెద్ద మండపం ఉంటుంది. దేశంలోనే అరుదైన నిర్మాణ శైలి దీని సొంతం. సో ఇటువంటి రామప్ప ఆలయం ఇవాళ ప్రమాదంలో పడబోతోంది. ములుగు జిల్లా వెంకటాపూర్ వద్ద ఓపెన్ గని బొగ్గు తవ్వకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీంతో పేలుళ్లతో పునాదులకు ప్రమాదం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. బొగ్గు తవ్వకాల కాంగ్రెస్ సర్కార్ అనుమతి, పేలుళ్లతో కదలనున్న ఆలయ పునాదులు, 5 కిలోమీటర్ల వరకు తవ్వకాలు వద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఆదేశాలని బేఖాతరు చేస్తూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ కాస్ట్కు అనుమతినిస్తోంది. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యం, పరిరక్షణకు కేసీఆర్ కృషి. రామప్ప గుర్తింపు విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. తెలంగాణ ఏర్పాటుతోనే రామప్పకు గుర్తింపు కోసం అడుగులు పడ్డాయి. ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం చేయాల్సిన పనులపై నిత్యం సంప్రదింపులు జరిపింది. కావాల్సిన నివేదికల్ని రూపొందిస్తూ వచ్చింది. సో రామప్పకు గుర్తింపు తీసుకురావడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని చేయాలని చేసింది. యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి కృషి అందరికీ తెలిసిందే. సో అటువంటి రామప్ప ఆలయాన్ని ఇవాళ ప్రమాదంలో పడేస్తోంది ఈ కాంగ్రెస్ సర్కార్ అంటూ సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పచ్చని అడవులు, పక్కన చెరువు, బంగారం మట్టి కలగలిపిన రంగులు అలరారే అద్భుత అందాల రామప్ప ఆలయం ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ తలపెట్టిన మైనింగ్ విపత్తుతో విధ్వంసమయ్యే ప్రమాదం పొంచి ఉంది. సామాన్యులు మెచ్చేలా పరిపాలన సాగించిన కాకతీయుల అద్భుత కట్టడంగా నిలిచి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప పక్కనే సింగరేణి ఆధ్వర్యంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్కు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో కూడా ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. చరిత్రకారులు, ప్రజల నిరసనలు, ఆందోళనలతో అప్పుడు వెనక్కి తగ్గింది. ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం చారిత్రక రామప్ప ఆలయ పరిరక్షణకు కృషి చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో గుర్తింపును తీసుకొచ్చింది. రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రామప్ప ఆలయాన్ని ప్రమాదం అంచున నిలబెట్టింది. సో దీంతో చరిత్ర ప్రేమికులు లేదంటే ఒక సాంస్కృతిక వారసత్వ సంపదగా భాసిల్లేటువంటి రామప్పను ఒక ప్రమాదంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడేసింది అంటూ సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రైట్, మరొక వార్త మనం చూస్తే మూసీకి సంబంధించి సో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నిన్న మూసీకి సంబంధించి ఆయన మాట్లాడారు. కొన్ని ఎస్టీపీలని నిన్న కేటీఆర్ పరిశీలించారు. సో దానికి సంబంధించినటువంటి వార్త మనం చూద్దాం.
మూసీలో భారీ స్కామ్, సుందరీకరణ పేరిట వేల కోట్ల కుంభకోణం, పాకిస్తానీ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం. అన్ని వివరాలు త్వరలో బయటపెడతాం. మంత్రుల తలో మాట వెనుక మర్మం ఏమిటి? మూసీ శుద్ధికి కొత్తగా చేయాల్సిందేమీ లేదు. జీహెచ్ఎంసీలో 31 ఎస్టీపీలు నిర్మించాం. సీఎం చేయాల్సిందల్లా గ్యారంటీలు అమలు చేయాల్సిందే. కూకట్పల్లిలో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని, కాజాకుంట ఎస్టీపీని పరిశీలించారు కేటీఆర్. 11.86 ఎకరాల్లో 171.57 కోట్ల నిధులతో బీఆర్ఎస్ హయాంలోనే అప్పుడు నిర్మాణం చేశామనేది కేటీఆర్ చెప్తున్నారు. సో అటువంటి ప్లాంట్ ఎస్టీపీ నీటి శుద్ధీకరణ ప్లాంట్లని పెట్టి ఒక మంచి స్వచ్ఛమైన జలాల్ని వాళ్ళ రాష్ట్ర ప్రజలకు అక్కడ హైదరాబాద్ ప్రజానీకానికి అందించాం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ ఇవాళ మళ్ళీ ఒక మురుగునీటిని తాగేటువంటి వ్యవస్థను తీసుకొస్తున్నారు. అటువంటి ఒక తాగునీటి వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. మూసీలో ఒక భారీ స్కామ్ జరుగుతోంది. సుందరీకరణ పేట కుంభకోణం జరుగుతుంది. పాకిస్తానీ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అన్ని వివరాలు త్వరలో వెల్లడి చేస్తాం. జీహెచ్ఎంసీలో మొత్తం 31 ఎస్టీపీలు మేమే నిర్మించాం. సీఎం చేయాల్సిందల్లా గ్యారంటీలు అమలు చేయాల్సిందే. కూకట్పల్లిలో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని, కాజాకుంట ఎస్టీపీని పరిశీలించారు కేటీఆర్. 11.86 ఎకరాల్లో 171.57 కోట్ల నిధులతో బీఆర్ఎస్ హయాంలోనే అప్పుడు నిర్మాణం జరిగింది అంటూ వెల్లడించారు. మూసీ నది సుందరీకరణ పేరుతో కొన్ని వేల కోట్ల కుంభకోణం జరగబోతోంది అంటూ కేటీఆర్ ఆరోపించారు. సో ఎందుకు ఒక మూసీ సుందరీకరణను గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ అంచనాలని దాన్ని విపరీతంగా పెంచేసి అక్కడ మూసీ సుందరీకరణ పేరుతో కొన్ని వేల కోట్ల కుంభకోణానికి అక్కడ తెర తీయబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సో మరొక వార్త మనం చూస్తున్నాం. నేడు పాడి రైతుల మహాధర్నా, ఇందిరా పార్క్ వద్ద భారీ ఆందోళనకు పిలుపు. జిల్లాల నుంచి తరలి రానున్న వందల మంది పాడి రైతులు 150 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్. పాల బిల్లులు చెల్లించాలని ప్రధాన డిమాండ్తో విజయ డైరీ పాడి రైతులు గురువారం హైదరాబాద్లో మహాధర్నాకు పిలుపునిచ్చారు. విజయ పాడి రైతుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఇందిరా పార్క్ వద్ద ఈ భారీ ధర్నా నిర్వహించబోతున్నారు. ఈ ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి పాడి రైతులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో రైతులు సన్నాహక సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. కులవృత్తి మెడపై రేవంత్ సర్కార్ కత్తి. రాష్ట్రంలో కులవృత్తిపై రేవంత్ రెడ్డి సర్కారు కత్తి గట్టిందంటూ కేటీఆర్ విమర్శించారు. మత్తడి దుంకే చెరువుల్లో మత్స్య సంపద సృష్టించిన నీలి విప్లవాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. సో వ్యవసాయ అనుబంధ రంగాలు, పాడి పరిశ్రమ కానీ మత్స్య పరిశ్రమ కానీ వ్యవసాయానికి అనుబంధంగా ఉంటాయి. అనుబంధంగా ఉండేటువంటి రంగాల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా వాటిని వర్ధిల్లే విధంగా, తద్వారా ఆయా వర్గాలకు జీవనోపాధి మరింత కలిగే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకుంది. కానీ ఇవాళ మొత్తం కులవృత్తులన్నీ కూడా ధ్వంసం చేసే విధంగా ఇవాళ పాడి రైతులు రోడ్డు ఎక్కడం కావచ్చు, లేకపోతే మత్స్య పరిశ్రమ వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ రంగం పైన ఆధారపడే వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వం అనేక విప్లవాలు తీసుకొచ్చింది. శ్వేత విప్లవం, నీలి విప్లవం, ఇటువంటి అన్నీ తీసుకొచ్చింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అందరివి కూడా అన్ని వర్గాలని చాలా ఇబ్బందుల పాలు చేస్తుందంటూ కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ సర్కారువి బోగస్ మాటలు, రాష్ట్రంలో పాడి రైతుల్ని కాంగ్రెస్ సర్కారు పడావు పెట్టేలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తమ పాల బిల్లు ఇవ్వాలని రైతులు రోడ్డెక్కి నిరసన చేస్తే భయపడిన ప్రభుత్వం 150 కోట్ల బకాయిల్లో కేవలం 50 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందంటూ మొత్తం పాడి రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే బకాయిలు ఉన్నాయో 150 కోట్లకు కేవలం 50 కోట్లు రిలీజ్ చేయడం కాదు, 150 కోట్లకు 150 కోట్లు వాళ్లకు చెల్లించాలి. ఆ పాడి రైతు కుటుంబాలని ఆదుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ వార్త మనం చూస్తున్నాం. 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయి, ప్రజలే బుద్ధి చెప్తారు. రేవంత్కి బీజేపీ రక్షణ కవచంలా ఉంటుంది. చిట్టినాయుడు అండ్ బ్రదర్స్ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. హనుమకొండ కార్యకర్తల సమావేశంలో నిన్న కేటీఆర్ ప్రసంగించారు. నిన్న తెలంగాణ భవన్లో హనుమకొండ కార్యకర్తల సమావేశం జరిగింది. సో దాంట్లో క్యాడర్ని ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. ఎవరైతే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో, పార్టీ ఫిరాయించి అక్కడ కొనసాగుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా అనర్హత వేటు వాళ్ళపై పడుతుంది. ఈ రాష్ట్రంలో 10కి 10 మంది అనర్హత వేటు పడి ఆ 10 నియోజకవర్గాల్లో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉండాలంటూ కేటీఆర్ పిలుపునిస్తున్నారు. సో పార్టీ ఫిరాయింపులు జరిగినటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరాబర్ ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. సో ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన పిలుపునిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఫిరాయింపుదారులకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని, మళ్ళీ 4 ఏళ్లలో కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో బుధవారం హనుమకొండ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సో 10 చోట్ల అంటే ఎవరైతే పార్టీ ఫిరాయించారో
కోర్టు చెప్పినటువంటి ప్రకారం డెఫినెట్గా వాళ్ళపైన అనర్హత వేటు పడబోతుంది. మళ్ళీ రాష్ట్రంలో 10కి 10 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి పార్టీ క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉండాలనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిస్తున్నారు. సో దాంట్లో వరుసగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల వారీగా ఆయన సమావేశమవుతున్నారు. సో సమావేశాలలో ఉప ఎన్నికలకు సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. ఉప ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయి. ఎవరైతే పార్టీ ఫిరాయించారో పార్టీ ఫిరాయింపుదారులందరినీ కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సో దానికోసం అందరూ కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉండాలనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేస్తూ ఉన్నారు. అటు మరొక వార్త మనం చూస్తున్నాం. రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ విషయం తీసుకుంటే రుణమాఫీ చాలా చోట్ల కొన్ని లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. సో రుణమాఫీకి సంబంధించి అడిగితే రుణమాఫీ అడిగిన రైతులపైన సిఐ రుబాబు రుణమాఫీ కోసం నిరసన చేస్తారా, కేసు పెడితే 1,00,000 ఖర్చు అయ్యేదాకా తిరుగుతారు, మీకు మాఫీ కావాలన్నా కోదాడ రూరల్ సిఐ బెదిరింపులు అని మనం వార్త చూస్తున్నాం. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ 5th పేజీలో మనకు చూద్దాం. సో రుణమాఫీకి జరగలేదని ఇప్పటికే అనేక మంది బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ కూడా ఎక్కడ రైతాంగాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. 1,00,000 ఖర్చు అయ్యేదాకా తిరుగుతారు, రుణమాఫీ కోసం నిరసన చేస్తారా, కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి ప్రతాపం. రుణమాఫీకి అర్హులైనప్పటికీ ప్రభుత్వం మాఫీ చేయలేదన్న ఆవేదనతో రైతులు శాంతియుతంగా నిరసనకు దిగితే ఓ పోలీసు అధికారి తన ప్రతాపం చూపారు. రైతులందరినీ కస్టడీలోకి తీసుకొని కేసులు పెట్టండి, 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యే వరకు తిరుగుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన 42 మంది రైతులు తమకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని బుధవారం స్థానిక ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. అధికారులు ఆన్లైన్లో తప్పులు చేయడంతో తమకు రుణమాఫీ కాలేదని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ చేరుకుని రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. సో నిన్న సిఐ రజితారెడ్డి మాట్లాడినటువంటి ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయింది. సో ఒక రుణమాఫీ కాలేదని చాలా ఆవేదనపూరితంగా రైతులు ఆగ్రహంతో ఉన్నారు, చాలా ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే రుణమాఫీ జరగక చాలా వరకు కొంతమంది రైతులు ఆత్మహత్య బాటపడుతున్నారు. ఇప్పటికే రైతు బంధు రాలేదు, రైతు భరోసా అన్నారు, రైతు భరోసా లేదు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా రైతు బంధునే ఇస్తామన్నారు, ఆ రైతు బంధు కూడా రాకపోవడంతో రైతు బంధు రాక ఈ రుణమాఫీ జరగక మళ్ళీ అన్నదాతలు ఆత్మహత్యల బాటపడుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. సో దానికి సంబంధించి మనం ఒక వార్త చూస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు. 2 లక్షల పైన రుణం ఉన్న రైతుల్లో అయోమయం. ఏడాదిలోపు కట్టకపోతే వడ్డీ రాయితీ హుళక్కే. రెన్యువల్ చేసుకుంటే పావలా వడ్డీ, లేకపోతే అధిక వడ్డీ. రైతు వాటా ప్రభుత్వ వాటా చెల్లింపులకు ఖరారు కాని తేదీ. రైతులు స్వచ్ఛందంగా రెన్యువల్ చేయించుకుంటున్నటువంటి వైన్యం. డబ్బులు సర్దుబాటు కాక కొందరు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిధుల వేటలో ప్రభుత్వం 9,000 కోట్ల అవసరం. సో ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో కనిపిస్తున్నటువంటి వార్త. సో ప్రభుత్వం చెప్తుంది గొప్పగా రుణమాఫీ కంప్లీట్ చేసేసామని చెప్తుంది, కానీ రుణమాఫీ జరగలేదు అనేది క్షేత్రస్థాయిలో ఏ రైతుని అడిగినా చెప్తారు. ఏ ఊళ్ళో అడిగినా కూడా దాదాపుగా ఒక 40% రైతాంగానికి కూడా రుణమాఫీ జరగలేదు. దాదాపుగా ఒక 100 మంది రైతులు ఉంటే దానిలో ఒక 40 మందికి కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా రుణమాఫీ కాని రైతులు 60కి పైగా ఉన్నారంటే రుణమాఫీ ప్రక్రియ ఎంత డొల్లగా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ముఖ్యమంత్రి ఇప్పటికి పదే చెప్తున్నారు, 2 లక్షల రుణమాఫీ మేము చేసేసాం, ఆగస్టు 15 ఏదైతే డెడ్లైన్ విధించుకున్నామో ఆ డెడ్లైన్లోపే రుణమాఫీ చేశామని చెప్తున్నారు. నిజంగా రుణమాఫీ జరిగితే మరి రైతాంగం ఎందుకు రోడ్లపైకి వస్తారు, ఎందుకు ఆందోళన చేస్తారు, ఎందుకు వాళ్ళను పోలీసులు ఎక్కడికి చేరుకొని ఎందుకు ఆ రైతుల్ని చాలా ఇష్టారీతిన వాళ్ళపైన ప్రవర్తించడం, చాలా దురుసుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు. సో రుణమాఫీ జరిగితే అందరు రైతులు కూడా చక్కగా ఇంట్లో ఉంటారు, కానీ రోడ్లపైకి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రుణమాఫీ అనేది పూర్తిగా జరగలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మంత్రులది కూడా దాంట్లో తలొక మాట ఉంటుంది. ముఖ్యమంత్రి ఒక రకంగా మాట్లాడడం, మరో మంత్రి మరో రకంగా మాట్లాడడం, ఇంకో మంత్రి ఇంకో రకంగా మాట్లాడడం. సో ఫైనల్గా రుణమాఫీ ప్రక్రియ అనేది ఏమాత్రం క్లియర్గా జరగలేదు అనేది మనకు అర్థమవుతోంది. మరొక వార్త చూస్తున్నాం. వేతనాలు ఇప్పించండి మహాప్రభో, ప్రభుత్వానికి గురుకుల పార్ట్ టైం ఉద్యోగుల మొర. కుటుంబాలని పోషించుకోలేకపోతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పెద్దలు సత్వరమే స్పందించి 4 నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలి, మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో అంటూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సో అది అంటే గురుకుల పార్ట్ టైం టీచర్లు ఎవరైతే ఉన్నారో ఇటీవల వాళ్ళని తీసేశారు. తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేయడంతో తర్వాత వాళ్ళందరూ కూడా ఆ సిబ్బంది వాళ్ళందరూ విద్యార్థులు ఆ సిబ్బంది మళ్ళీ ఫైట్ చేయడంతో ఆ గురుకుల పార్ట్ టైం టీచర్లను తీసుకున్నటువంటి ఉదంతం మనకు తెలుసు. సో అటువంటి గురుకుల టీచర్లకు 4 నెలల నుంచి బకాయి వేతనాలు
ఇవ్వట్లేరు, ఆ వేతనాలన్నీ కూడా వెంటనే చెల్లించండి, మమ్మల్ని మా కుటుంబాలని ఆదుకోండి అంటూ వాళ్ళు హృదయ విదారకంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా బలవంతంగా డబుల్ ఇండ్లు ఖాళీ, పెట్రోల్ పోసుకొని లబ్ధిదారుల ఆత్మహత్యా యత్నం. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఘటన అనే వార్త మనం చూడొచ్చు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్లరాయి తొర్రూరు జే గ్రామంలో బుధవారం రెవెన్యూ పోలీసు అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నుంచి లబ్ధిదారులను బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో పసులాది అంజమ్మ, జోగు ఇందిరా, గడ్డం భూలక్ష్మి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకునే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పేదల కోసం 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసింది. పూర్తయిన వాటికి రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారులు ఎంపిక చేశారు. పట్టా సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వలేదు. అధికారులకు సమాచారం ఇవ్వకుండానే 10 నెలల క్రితం గృహప్రవేశాలు చేశారు. బుధవారం అక్కడికి రెవెన్యూ అధికారులు బలవంతంగా వాళ్ళను ఖాళీ చేయించినటువంటి పరిస్థితి చూడొచ్చు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్లరాయిని తొర్రూరు జే గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఖాళీ చేస్తున్న రెవెన్యూ పోలీసు అధికారులు వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపలంగా మమ్మల్ని ఇప్పటికిప్పుడు బయటకు వెళ్ళగొడితే మా పరిస్థితి ఏంటి అంటూ దీనంగా వాళ్ళు రోధిస్తున్నటువంటి వార్త మనం చూస్తున్నాం. సో వాళ్ళ నిత్యావసరాలైనటువంటి గ్యాస్ సిలిండర్లు కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాడుకున్నటువంటి వస్తువులన్నీ కూడా, వంట సామాను, వంట గిన్నెలు అవన్నీ కూడా బయట పెట్టుకొని వాళ్ళు చాలా విషాదకరంగా నిలబడేటువంటి ఫోటో మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఉన్న పలంగా అప్పటికప్పుడు వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ బ్రతుకులు ఏం కావాలనేది ప్రభుత్వం కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎందుకు పట్టించుకోవట్లేరు, మమ్మల్ని ఉన్న పలంగా రోడ్డున పడేస్తే మా బతుకులు ఏం కావాలంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో హైడ్రా పేరుతో హైడ్రామాలను మరొక వార్త చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పైన కేటీఆర్ ఫైర్ అయ్యారు. పేదలకు న్యాయం, పెద్దలకు న్యాయం, బుల్డోజర్లకు అడ్డం పడైనా పేదలకు న్యాయం చేస్తాం. సో హైదరాబాద్లో హైడ్రా పేరుతో ఎటువంటి విధ్వంసం జరుగుతుందో మనం చూస్తున్నాం. కేవలం హైడ్రా బుల్డోజర్ పేద వైపు లేదా మధ్యతరగతి వైపు, తర్వాత సామాన్యుల వైపే వెళ్తుంది. పెద్దవాళ్ళు ఎందుకు రక్షింపబడుతున్నారు, పెద్దవాళ్ళ విల్లాలు ఎందుకు కూల్చట్లేరు, పెద్దవాళ్ళ భవనాలు ఎందుకు కూల్చట్లేరు, అక్కడ పూర్తిగా ఎఫ్టీఎల్లో ఉన్నాయని స్వయంగా తెలిసినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఎట్లా దీని నుంచి తప్పించుకున్నాడో ఆయనే చెప్పాలి. ఆయన చెప్తే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారంటూ కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. సో పెద్దవాళ్ళ జోలికి వెళ్లకుండా, సీఎం సొంత బంధువుల జోలికి వెళ్లకుండా కేవలం పేదలపైనే ప్రతాపం చూపిస్తూ ఒక హైడ్రామా ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏదో చేస్తున్నాం అన్నటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసమే తప్పించి హైడ్రా అనేది సామాన్యుల పాలిట ఒక పిడుగుగా మారింది అనేది కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుల్డోజర్లకు అడ్డం పడైనా సరే పేదలకు మేము న్యాయం చేస్తామంటూ కూడా కేటీఆర్ స్పందిస్తున్నారు. సో ఎందుకంటే హైడ్రా బుల్డోజర్ నిజంగా కేవలం ఒక పేదలకు, మధ్యతరగతి వాళ్ళ వైపే ఎందుకు వెళుతుంది, మిగిలిన వాళ్ళ వైపు ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటి ప్రశ్నలు మనం చూస్తున్నాం. రైట్, మరొక వార్తను మనం చూస్తున్నాం. లంచానికి దసరా డిస్కౌంట్, రైస్ మిల్లర్లకు ధాన్యం బిడ్డర్ల ఆఫర్. మొన్నటి వరకు ప్రతి క్వింటాల్పై అదనంగా 230 రూపాయలు వసూలు, ఇప్పుడు 30 తగ్గింపు. ధాన్యం ఇస్తామన్నా వద్దంటున్న బిడ్డర్లు డబ్బులు ఇవ్వాలని డిమాండ్. మొత్తం డబ్బులు 15 రోజుల్లో వసూలు చేయాలని టార్గెట్ అని మరొక వార్త చూస్తున్నాం. షాపింగ్ మాల్స్లో కొనుగోలుదారులకు దసరా డిస్కౌంట్లు ఇచ్చినట్టుగా ఇప్పుడు పౌర సరఫరాల శాఖలో ధాన్యం టెండర్లను దక్కించుకున్న బిడ్డర్లు సైతం రైస్ మిల్లర్లకు ఇదే తరహా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు ప్రతి క్వింటాల్ ధాన్యానికి అదనంగా వసూలు చేసిన 230 రూపాయలు ఇప్పుడు 30 తగ్గించినట్టు మిల్లర్లలో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో అవినీతికి కూడా డిస్కౌంట్ ఇస్తున్నారంటూ ఓ మిల్లర్ వ్యాఖ్యానించారు. ధాన్యాన్ని ఇచ్చేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ బిడ్డర్లు మాత్రం తమకు ధాన్యం వద్దని డబ్బులు ఇవ్వాలని పట్టుబడుతున్నటువంటి ఒక వార్త మనం చూడొచ్చు. సో ఓవరాల్గా మనం చూస్తున్నాం ఇవాళ రుణమాఫీకి సంబంధించి రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. మరొక వార్త సీఎం గారు నేతన్నలను ఆదుకోండి, బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు ఇవ్వండి, చేనేత రుణమాఫీ చేసి ఆదుకోండి, సర్కారుకు చేనేత కార్మిక సంఘం వినతి. సో బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వండి అంటూ బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ప్రతి సంవత్సరం వాళ్లకు ఆర్డర్లు ఇచ్చి వాళ్లకు చేతి నిండా పని కల్పించింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీర ఆర్డర్లు ఇవ్వకపోవడంతో చేనేత ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్లకు జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని సీఎం గారు నేతలను ఆదుకోండి, బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు ఇవ్వండి, చేనేత రుణమాఫీ చేసి ఆదుకోండి అంటూ వాళ్ళు సర్కారును వేడుకుంటున్నారు. సో చేనేత రంగం అనేది కొన్ని వేల కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయి. అటువంటి చేనేత రంగాన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపైన ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటువంటి బతుకమ్మ చీరలు తయారు చేసేటువంటి పని వాళ్ళకు అప్పగించి చేతి నిండా వాళ్ళు ఆత్మగౌరవంతో బతికే విధంగా అనేక ప్రోత్సాహకాలు తీసుకొచ్చింది, అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. సో చేనేత వాళ్ళకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, చేనేత మిత్ర కావచ్చు, చేనేతకు చేయూత కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ముడిసరికి ఏవైతే ఉంటుందో వాటిపైన డిస్కౌంట్లు ఇవ్వడం, తర్వాత వాటిపైన ఎగ్జామ్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ మనం చూసాం. కానీ ఇవాళ
మళ్ళీ మా బతుకులు ఆగమవుతున్నాయంటూ చేనేత కార్మికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో బతుకమ్మ చీరల ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు? చీరల ఆర్డర్లు ఇస్తే కొన్ని వేల మంది చేనేత కార్మికులు దానిపైన ఆధారపడి వాళ్ళ కుటుంబాలకి ఒక భరోసాగా ఉండేది, ఒక ఆసరాగా ఉండేది. కానీ అటువంటి కార్యక్రమాన్ని ఎందుకు ఇవాళ పక్కన పెట్టారు, ఎందుకు ఇవ్వలేదు అన్నటువంటి ప్రశ్నలు మనకు కనిపిస్తున్నాయి.